రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంగా వర్ధంతి జయంతి జరిపేవాళ్ళం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కానీ ఆయన వర్ధంతి జయంతిని జరిపే పరిస్థితులు లేవు. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకొచ్చి మేము చేస్తున్నాం తప్ప ఆయన వర్ధంతిని ఇంతవరకు 16 నెలలు అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కానీ ఆయన వర్ధంతి జయంతిని ప్రభుత్వ పరంగా చేసిన దాఖలు లేవు. నిజంగా రేపు ఎన్నికలు రాబోతున్నాయి. 4 నెలలకి ఇప్పుడు కాపుల కులస్తులు గుర్తుకొచ్చి ఈరోజు వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. నిజంగా కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి 16 నెలలు అవుతుంది. గత సంవత్సరం కూడా కాపుల్ని ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణరావుని జయంతికి వర్ధంతికి నివాళులర్పించకపోగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలు దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఆయన వర్ధంతికి రోజున రావడం చాలా హీనమైన చర్య. నిజంగా కాపు సోదరులను గమనించాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి కానీ ఎటువంటి పదవులు కానీ ఇవ్వకపోగా కేవలం పవన్ కళ్యాణ్, నాగబాబు తప్ప వాళ్ళు లబ్ధి పొందినారు తప్ప ఏ కుల బంధువులు కూడా లబ్ధి పొందినటువంటి ఆనవాళ్ళు చూస్తున్నాం. ఈరోజు కడప నగరంలో 30,000 మంది కాపు సోదరులు ఉంటే ఒక్కరు కూడా చైర్మన్ పదవి ఇచ్చిన దాఖలు లేవు.